ఒక పెద్ద వ్యాపారస్తుడు వ్యాపారస్తురాలా లేకపోతే వ్యాపారస్తుడా అని చెప్పచ్చు. ఎందుకంటే అమెరికా యుద్ధం చేసినా, అమెరికా శాంతి ప్రతిపాదనలు చేసినా దాని వెనక వ్యాపార ప్రయోజనాలే ఉంటాయి. వేరే ప్రయోజనాలు ఏమి ఉండదు. ఈ ప్రపంచంలో ఇది అనేక సార్లు ప్రూవ్ అయినమాట. గతంలో ఐసిస్ని వాళ్ళే తయారు చేశారు. తర్వాత బిన్ లాడన్ని వాళ్ళే తయారు చేశారు. బిన్ లాడన్తో జార్జ్ డబ్ల్యూ బుష్ వ్యాపార సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలుసు. ఎక్కడ వాళ్ళు శాంతి అన్నా, ఎక్కడ యుద్ధం అన్నా దాని వెనక అమెరికా ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి, వేరే ఏముండవు. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎవరు? అతిపెద్ద వ్యాపారస్తుల్లో ఒకడు ప్రపంచంలో. ఆయనకు మొత్తం 144 కంపెనీలు ఉన్నాయి. ఆ 144 కంపెనీల వ్యాపారాలు 25 దేశాల్లో ప్రత్యక్షంగా ఉన్నాయి, ఇండైరెక్ట్గా చాలా దేశాల్లో ఉన్నాయి. ప్రత్యక్షంగా ఇండియాతో సహా 25 దేశాల్లో ఆయన ట్రంప్ కంపెనీలు 144 కంపెనీలు ప్రత్యక్ష వాటా కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఒక కొత్త వార్తని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు బయటికి తీసింది. దాని మీద నేను కొంత రీసెర్చ్ చేశాను వివిధ సోర్సెస్లో. ఇదొక సంచలనమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఇన్ని రోజులు ఏంటి అసలు ట్రంప్కి ఏంటి అవసరము? యుద్ధం జరిగిన స్టార్ట్ అయినాక కూడా జేడీ వాన్స్ ఏమన్నాడు? అది వాళ్ళిద్దరి గొడవ, మాకు సంబంధం లేదు, మేమేమన్నా ఉంటే ఆపమని అడుగుతాం తప్ప మేము ఇంటర్ఫియర్ కామని ప్రకటించాడు. 24 గంటలు కాకముందే ట్రంప్ యుద్ధ విరమణ జరిగింది, కాల్పుల విరమణ జరిగింది, సీజ్ ఫైర్ జరుగుతుంది, మేము మధ్యవర్తిత్వం వహించిన దానికి మేము ఆనందిస్తున్నాము, అభినందిస్తున్నాము, అసాధారణమైన కామన్ సెన్స్, ఇంటెలిజెన్స్ చూపించారు 2 దేశాలు అని పొగిడాడు. ఆ తర్వాత నేను ట్రేడ్ ఆపేస్తానన్నాను. ఇండియా భయపడింది, పాకిస్తాన్ భయపడింది, చర్చలకు వచ్చాయన్నాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి డిన్నర్ మీటింగ్, మంచి నైస్ డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని చర్చలు చేస్తే బాగున్నాడు. సో ఇప్పుడు ఏమైంది? అసలు ట్రంప్కి ఏం పని? ట్రంప్కి శాంతి కావాలని, ఆయనేమి శాంతి కాముకుడు కాదు. ఇప్పుడు గాజాలో 50,000 మందిని చంపించడానికి ట్రంపే కాదు, ట్రంప్ కాకపోతే అమెరికా. ఎందుకంటే అమెరికా సపోర్ట్ లేకపోతే నెతన్యాహు ఒకరోజు కూడా యుద్ధం చేయలేడు అక్కడ. సో మొత్తం హెల్ప్ చేస్తూ ఉండేది ఇదే. మరి 50,000 మందిని అక్కడ దారుణంగా చంపించిన వ్యక్తి శాంతి గురించి మాట్లాడుతుంటే అంతకంటే దారుణమే ఉంటుంది. కాబట్టి ట్రంప్ ఏది మాట్లాడినా దాని వెనక వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి. ట్రంప్ పక్కా వ్యాపారస్తుడు. అతను ఇప్పటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్లలో వ్యాపారవేత్త ప్రెసిడెంట్ అయినవాడు ఇతనే మొదటివాడు. కాబట్టి అలాంటి వాడు ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి కోరుకుంటున్నాడంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు అసలు ట్రంప్ ఎందుకు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాడు ఇండైరెక్ట్గా? ఎందుకంటే యుద్ధం ఆగడం వల్ల లాభం ఎవరికి? పాకిస్తాన్కా ఇండియాకా అనుకున్నప్పుడు పాకిస్తాన్కే లాభం. అందుకనే వాళ్ళు సక్సెస్ మీట్లు అవన్నీ పెట్టుకుంటున్నారు. కారణం ఏంటి? ఇండియా పైచేయి సాధించింది, ఇండియా పాకిస్తాన్ని బలంగా దెబ్బతీసింది, వాళ్ళ ఎయిర్ బేసులు 11 ఎయిర్ బేసుల మీద అటాక్ చేసింది. ఆ తర్వాత వాళ్ళ నూర్ఖాన్ ఎయిర్ బేసు అదేంటంటే వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీకి దగ్గరగా ఉన్న ఎయిర్ బేస్, అది కిరణా హిల్స్ దగ్గరగా ఉన్న ఎయిర్ బేస్, దాని మీద చేసింది. దాంతో న్యూక్లియర్ ఇది కూడా, అంటే వాళ్ళ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా డ్యామేజ్ అయింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దాని మీద ఇంటర్నేషనల్ మీడియా కూడా స్పందించింది. అంటే ఒక పక్క పాకిస్తాన్ పెద్ద స్థాయిలో దెబ్బతిన్న క్రమంలో సడన్గా అయిన మోడీకి చెప్పి ఆపిచ్చాడు అంటే అర్థం ఏంటంటే క్లియర్గా ట్రంప్ ప్రయోజనాలు ఏవో పాకిస్తాన్లో ఉన్నాయి. దీని మీద ఇన్వెస్టిగేషను మొదలుపెట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా బయటికి తీసిన అంశాలు ఏమున్నాయనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పాకిస్తాన్లో క్రిప్టో కరెన్సీ అంటారు. ఇవాళ మన అందరికి క్రిప్టో కరెన్సీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఇండియాలో కూడా ఉండరు. బిట్ కాయిన్ ఈ పేర్లు విన్నోళ్ళు ఎవరు ఉండరు. అలాగే క్రిప్టో కరెన్సీ అనేది ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారాల్లో అదొకటి. పాకిస్తాన్లో మొత్తం ప్రపంచంలో క్రిప్టో బేసిస్ అంటారు. క్రిప్టో బేసిస్లో పాకిస్తాన్ 9వ ప్లేస్లో ఉంది. అంటే పాకిస్తాన్లో క్రిప్టో వ్యాపారం అనేది పెద్ద స్థాయిలో జరుగుతుంది. మొత్తం ఈ క్రిప్టో కరెన్సీలో 2.5 కోట్ల మంది పాకిస్తాన్ ప్రజలు ఆల్రెడీ మెంబర్స్గా ఉన్నారు. పాకిస్తాన్ జనాభా ఎంత? 25 కోట్లు. అంటే దాదాపు 10% పైన పాకిస్తాన్ ప్రజలు క్రిప్టో కరెన్సీలో ఉన్నారు. దాదాపు $300 బిలియన్ వ్యాపారం ఇయర్కి యాన్యువల్గా బిజినెస్ జరుగుతుంది పాకిస్తాన్లో. మా దేశంలో మీరు టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేసేంత కాలము మేము మిమ్మల్ని అటాక్ చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని అంటే మీ దేశంలో ఉండే టెర్రరిస్ట్ క్యాంపులను అటాక్ చేస్తాం. మీరు దానికి రిటాలియేషన్గా మా దేశం మీద అటాక్ చేస్తే మేము దానికి ప్రపోర్షనేట్గా మేము కూడా అటాక్ చేస్తాం అనేది క్లియర్గా మన దేశం స్టాండ్ ఉంది. టెర్రరిజం మీరు మానుకుంటేనే మేము
మానుకుంటాం, లేకపోతే మేము టెర్రరిజం యాక్టివిటీలు చేస్తాము, మీ ప్రజలు వచ్చి ఊత కోతలకు వస్తూ ఉంటే మేము ఊరికే ఉండం అనేది మోడీ క్లియర్గా చెప్పాడు. అందుకని న్యూ నార్మల్ అనేది ఆయన చెప్పాడు. ఇంతకు ముందులాగా మేము ఉండం, మీరు టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేస్తే మేము మీ దేశంలో వచ్చి టెర్రరిస్ట్ క్యాంపులను అటాక్ చేస్తాం, దానికి మీరు ప్రతిస్పందించి మా మీద మీరు అటాక్ చేస్తే మేము మీ దేశం మీద అటాక్ చేస్తాం అనేది మోడీ కుండబద్దలు కొట్టినట్టుగా మొన్న లేటెస్ట్గా చెప్పాడు. సో దీంతో వాళ్ళు ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ముందు మా ఆపరేషన్ వాళ్ళదేంది ఇన్సన్ ఉన్ మార్సూస్ అనే ఒక ఆపరేషన్ సక్సెస్ అయింది. మనం వాళ్ళ ఫ్లైట్లను కూల్చేసాము, అది చేసాం ఇది చేసామని దేశమంతా పోస్టర్లు, దేశమంతా థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ చేశారు, పెద్ద డ్రామా ఆడారు. సో సక్సెస్ అని చెప్పారు. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇది ఓదరగొట్టారు. మోడీ వాళ్ళకి అండగా ట్రంప్ వాళ్ళకి అండగా నిలబడ్డాడు పాకిస్తాన్కి. ఎందుకు నిలబడ్డాడంటే ట్రంప్ వ్యాపారాలు పాకిస్తాన్తో ఉన్నాయి, నేను సపరేట్గా వీడియో చేస్తాను. అది ఈరోజు బయటకు వచ్చాయి, ట్రంప్ పాకిస్తాన్తో ఏ వ్యాపారాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ శాంతి అంటున్నాడంటేనే అతనికి వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి. అతను గతంలో ఇజ్రాయెల్కి, యూఏకి, అరబ్ కంట్రీస్కి అబ్రహాం అకార్డ్స్ చేసినప్పుడు కానీ, తర్వాత రష్యా ఉక్రెయిన్ చర్చలప్పుడు కానీ, చర్చలకు ఇప్పుడు చేస్తున్నప్పుడు కానీ, పాకిస్తాన్ ఇండియా మధ్య శాంతికి కానీ అతనికి దాని వెనక వ్యాపార ప్రయోజనాలే ఉంటాయి. సో వ్యాపార ప్రయోజనాలు లేకుండా ట్రంప్ వేరే వాళ్ళ విషయాలకి ఎంటర్ కాడు. కాబట్టి ట్రంప్ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి పాకిస్తాన్ ఏంటి, ఇండియాను బెదిరిద్దామని ట్రై చేసుకుంది. కానీ ఇండియా ఫర్మ్గా ఉంది, ఇండియాలో ప్రజలందరూ కూడా ఏకంగా ఉన్నారు. దాంతో మోడీ కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. రెండోది, యుద్ధం ఆపారు, అది కూడా పాజ్. ఇండియా చెప్తున్నది ఏమంటే యుద్ధాన్ని మేము పర్మనెంట్గా ఆపలేదు, ఇది పాజ్ మాత్రమే. ఇప్పుడు ఏమైందంటే పాకిస్తాన్కి ఒక పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ అని ఒక సంస్థ ఉంది. ఈ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ సంస్థ ప్రభుత్వం నడుపుతుంది, పాకిస్తాన్ ప్రభుత్వం. ఇందులో 2024లో WLF అనే ఒక సంస్థ పెట్టుబడులు పెట్టింది. WLF అంటే వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్స్ అనే సంస్థ. ఈ సంస్థ ఎవరు, ఎందుకు పెట్టింది అనేది విచారిస్తే ఆ సంస్థలో ట్రంప్ కొడుకులిద్దరు అంటే ఎరిక్ ట్రంప్, తర్వాత డొనాల్డ్ ట్రంప్ ద జూనియర్, వీళ్ళిద్దరూ ఉన్నారు. ట్రంప్ అల్లుడు జోరుడు కృష్ణర్ కూడా ఉన్నాడు. సో ఇద్దరు కొడుకులు. వీళ్ళకి 60% దాంట్లో స్టేక్స్ అంటాం. అంటే దాంట్లో వీళ్ళ షేర్ ఎంత, ఈ కంపెనీలో WLF అనే కంపెనీలో వీళ్ళ ముగ్గురి షేర్లు, అంటే ఇద్దరు కొడుకులు అల్లుడు, వీళ్ళ ముగ్గురు షేర్లు 60% ఉన్నాయి. సేల్స్లో 75% వీళ్ళకి చెందుతున్నట్టుగా అగ్రిమెంట్ కూడా ఉంది ఆ కంపెనీలో. ఇప్పుడు ఆ కంపెనీ పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తానీ క్రిప్టో కౌన్సిల్లో పెట్టుబడులు పెట్టింది. ఎంత పెట్టిందంటే దాదాపు 300 కోట్లు ఇన్వెస్ట్ చేసింది ఆ కంపెనీలో ఇప్పుడు 2024లో. దీనికి అడ్వైజర్గా చాంగ్పింగ్ జియో అనేవాడిని పెట్టింది. ఈ చాంగ్పింగ్ జియో ఎవడంటే బినాన్స్ అనే ఒక క్రిప్టో కంపెనీ ఉంది. ఈ బినాన్స్ ఓనర్ అనమాట, ఇతను వ్యవస్థాపకుడు, అతను పెట్టింది. తర్వాత ఈ కంపెనీలో, ఈ BLF కంపెనీలో ప్రధానంగా నడుపుతున్న వ్యక్తి, అంటే వీళ్ళేమో వెనకుండి డబ్బులు పెట్టారు, వీళ్ళు ముందున్నట్లేదు. ఎవరు, ట్రంప్ బ్యాచ్ కొడుకులు కానీ అల్లుడు కానీ ముందున్నది ఎవరంటే జచారీ విట్కాప్ అనేవాడు. ఈ జచారీ విట్కాప్ ఎవడంటే స్టీవ్ విట్కాప్ అనేవాడి కొడుకు. ఈ స్టీవ్ విట్కాప్ ఎవడంటే ట్రంప్కి గోల్ఫ్లో ఫ్రెండ్ అనమాట, వ్యాపార భాగస్వామి. దాదాపు 20-30 దేశాల్లో ఈ స్టీవ్ విట్కాప్ వ్యాపారాలు ఉన్నాయి. తర్వాత అనేక శాంతి చర్చలకి ట్రంప్ తరపున ఇతనే దూతగా వెళ్తాడు అని ఇండియా క్లియర్గా చెప్పింది. సో ఇప్పటి వరకు ఈ పాజ్ని మేము ఎప్పుడైనా కూడా పునరుద్ధరిస్తాం. మీ టెర్రరిస్ట్ యాక్టివిటీని మానుకున్నంత వరకు మేము మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం, ఆపరేషన్ సింధూర్ ఆగలేదు అని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పాడు. రెండవది, ఇండస్ వాటర్ ట్రెటీని అబేయన్స్లో పెట్టాం, దాన్ని వెనక్కి తీసుకోవట్లే మోడీ. అంటే పాకిస్తాన్ మీద విధించిన డిప్లొమాటిక్ ఆంక్షలు కానీ, ఎకనామిక్ ఆంక్షలు కానీ, వాటర్ ట్రెటీ అబేయన్స్ కానీ, ఈ మూడిట్లో నుంచి వెనక్కి వెళ్ళలేదు. అంటే ఇండియా పాకిస్తాన్ని ప్రెజరైజ్ చేయడం అనేది తగ్గలేదు. సో పాకిస్తాన్తో ఇండియా సివిల్
చర్చలు అంటారు. ఇప్పటివరకు ఏంటంటే మనకి పాకిస్తాన్కి డీజీఎంఓ స్థాయిలో హాట్ లైన్లో చర్చలు జరిగాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్, వీళ్ళిద్దరూ హాట్ లైన్ ద్వారా చర్చలు చేసుకున్నారు. మిలిటరీ టు మిలిటరీ డిస్కషన్. సివిలియన్ ప్రభుత్వం డిస్కషన్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. సో అందువల్ల ఏమైందంటే మోడీ ఒకటే చెప్పాడు, 2 కండిషన్ల మీదనే మేము చర్చలకు వస్తాం. 2 కండిషన్లు ఏంటి? ఒకటి, టెర్రరిజం డిస్కస్ చేయాలి. మా దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలకి గతంలో చేసిన వాటికి మీరు బాధ్యత వహించాలి. మేము కొంతమందిని అడిగాము, వాళ్ళని మసూద్ అజర్ కావచ్చు, తర్వాత హఫీజ్ కావచ్చు, హఫీజ్ నసీదా ఆ పేరు ఉంది. సో లష్కరే తోయిబా అండ్ జైషే మొహమ్మద్, ఈ 2 ఆర్గనైజేషన్కి సంబంధించిన కొంతమంది టెర్రరిస్టులు, అట్లాగే దావుద్ ఇబ్రహీం, అట్లాగే ముంబై పేలుళ్లకు కారణమైన టైగర్ మమూన్, ఇలాంటి వాళ్ళు మేము లిస్ట్ ఇచ్చాం, వాళ్ళని మాకు అప్పగించాలి. దట్ ఈజ్ 1 కండిషన్. సెకండ్ కండిషన్, కాశ్మీర్, అది కూడా ఆజాద్ కాశ్మీర్ అని పేరు పెట్టారు. అంటే పాకిస్తాన్ ఆధ్వర్యంలో కొంత కాశ్మీర్ ఉంది, కొంత ఇండియన్ ఆధ్వర్యంలో కంట్రోల్లో కొంత కాశ్మీర్ ఉంది, మధ్యలో ఎల్ఓసి ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్ 740 కిలోమీటర్లు. సో ఈ కాశ్మీర్ మీద మాత్రమే చర్చలకు వస్తాం. ఈ 2 అంశాలే, టెర్రరిజం, కాశ్మీర్ అని మోడీ కుండల బద్దలు కొట్టినట్టు క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఇన్ని రోజులు మేము గెలిచిపోయినాం, ఇండియాని దెబ్బతీసాము, మన ఆపరేషన్ సక్సెస్, ఇవన్నీ చెప్పుకుంటున్న వాళ్ళు సడన్గా నిన్న వాళ్ళ సెనేట్ మీటింగ్లో వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ ఏమని పిలిపించాడు? శాంతి చర్చల కోసం పిలిపిస్తున్నాడు. అట్లాగే వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా ఇండియాతో శాంతి చర్చల కోసం మేము రెడీగా ఉన్నాం, శాంతి చర్చలు చేసుకోవాలని కోరుకుంటున్నాం, అట్లాగే ఈ వాటర్ ట్రీటీని అబియన్స్ని వెనక్కి తీసుకొని నార్మల్గా వాటర్ వదిలేయాలని కోరుకుంటున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ యుద్ధం కంటే కూడా ఈ వాటర్ ట్రీటీని అబియన్స్లో పెట్టడం వాళ్ళకి చాలా ఇబ్బందికరం. చాలామంది మన దేశంలో మోడీని విమర్శించే వాళ్ళు ఏమంటారంటే, మన వాటర్ని ఆపలేం కదా, అది వెళ్ళిపోతుంది కదా అని. అంటే ఇదేంటంటే లోతుపాతులు తెలుసుకోకుండా మోడీని విమర్శించే బ్యాచ్ వీళ్ళు. నిజానికి ఏంటంటే వాటర్ని ఆపలేమనేది కరెక్టే, కానీ మనం కొద్దిగా ఆపి గబుక్కని ఎక్కువ వదిలేమనుకో, మొన్న అదే కదా జరిగింది. చానాబ్ నదిలో ఎండిపోయింది, సడన్గా వాటర్ వదిలేసరికి వాళ్ళకి వరదలు వచ్చాయి. వరదలు క్రియేట్ చేయగలం. అట్లాగే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ వాటర్కి సంబంధించిన అనేక ప్రాజెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు కూడా ఈ ట్రీటీలో ఉంటుంది. అవన్నీ ఆపేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెలు, తర్వాత యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఇలాంటి దేశాలకి ఇజ్రాయెల్కి మధ్య 2020లో ఒక శాంతి ఒప్పందం జరిగింది. దాని పేరు అబ్రహాం అకార్డ్స్ అంటారు. ఆ శాంతి ఒప్పందాన్ని పర్యవేక్షించింది ఎవరో తెలుసా? ఈ స్టీవ్ విట్కాఫే. అది ఎందుకు జరిగింది ఆ శాంతి ఒప్పందం అంటే, అక్కడ వీడికి ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇవాళ ట్రంప్కి, స్టీవ్ విట్కాఫ్కి వ్యాపారాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ మధ్య శాంతి అవసరం, ఈ వ్యాపారాలు బాగుండాలంటే. అందుకని ఇతనే వెళ్ళాడు. తర్వాత గాజాలో యుద్ధం ఆపేసి గాజాను కూడా ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా, అక్కడున్న గాజా ప్రజలందరినీ జోర్డాను, ఈజిప్ట్, ఈ దేశాలకు పంపించేసి దాన్నంతా కూడా ఒక రియల్ ఎస్టేట్గా మార్చేసి వాటర్ ఫ్రంట్ ప్రాపర్టీగా మార్చేస్తే బాగుంటుందని కుష్నర్, వీళ్ళ అల్లుడు 2024లో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. అవి వీడియోలు కూడా ఉన్నాయి నెట్లో. అంటే దాన్ని శాంతి ప్రతిపాదనకు వెళ్ళింది కూడా స్టీవ్ విట్కాఫే. అట్లాగే రష్యా ఉక్రెయిన్ వారు ఎందుకు ఆపాలనుకుంటున్నారంటే, ఉక్రెయిన్లో రేర్ ఎర్త్ మెటీరియల్ మినరల్స్ ఉన్నాయి. ఆ మినరల్స్ వ్యాపారం ఇప్పుడు ట్రంప్కి, అమెరికాకి ఇచ్చేయాలి. అమెరికా ఏం చేస్తుంది? ఈ విట్కాప్కి అప్పగిస్తుంది. విట్కాప్ కంపెనీలు వెళ్ళి ఎక్కడ చేస్తాయి. ఆ విట్కాప్ కంపెనీలో ట్రంప్ కొడుకులు, ట్రంప్ అల్లుడు పెట్టుబడులు ఉంటాయి. ఇది డ్రామా అనమాట. అంటే ప్రతి శాంతి ఒప్పందం వెనక ఈ విట్కాప్ ఉంటున్నాడు, స్టీవ్ విట్కాప్ ట్రంప్కి భాగస్వామి, క్లోజ్ ఫ్రెండు. ట్రంప్కి అమెరికాలో ఫ్లోరిడాలో మారియో లోగో అని గోల్ఫ్ రిసార్ట్ ఉంటుంది. అందులో విట్కాప్ భాగస్వామి ఉంది. ఈ స్టీవ్ విట్కాప్ ఉంటాడు. ఈ స్టీవ్ విట్కాప్ కొడుకే జచేరీ విట్కాప్ అనేవాడు ఇప్పుడు పాకిస్తాన్లో వ్యాపారాలు ఫ్రంట్లో ఉండి చేస్తున్నాడు. అతను షహబాజ్ షరీఫ్ను కలిశాడు, జస్ట్ యుద్ధం ముందనమాట. షహబాజ్ షరీఫ్ను కలిశాడు, అసీం మునీర్ను కలిశాడు. సో వాళ్ళు కలిసింది ఎక్కడ? మళ్ళీ ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్, మనం ఎక్కడైతే అటాక్ చేసామో
న్యూక్లియర్ వెపన్స్ దగ్గర అక్కడికి పోయి కలిశారు. అంటే ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది. అమెరికా పాకిస్తాన్ కలిసి ఒక డ్రామా ఆడి అమెరికా పెట్టుబడులు ముఖ్యంగా ట్రంప్ పెట్టుబడులు అక్కడ ఉన్నాయి కాబట్టి ట్రంప్ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ట్రంప్కు ఉంది. సో ఎందుకంటే అక్కడ పాకిస్తాన్లో డిస్టర్బెన్స్ ఉంటే తన పెట్టుబడులు 300 కోట్లు పెట్టారు, ఇప్పుడు అది ఇంకా పెరగబోతుంది. సో ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి ట్రంప్ ఏం చేశాడంటే యుద్ధాన్ని ఆపడానికి మోడీతో ఒప్పందం కుదుర్చుకొని చేశాడనమాట. అది బేసిక్గా జరుగుతుంది. వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళ దీన్ని మన భూభాగంలోకి రావడం ఇంతకుముందు జరిగేది వాటర్కి సంబంధించి. అవన్నీ మానేస్తే వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది. ఎప్పుడు వాటర్ ఆపుతారు, ఎప్పుడు వదులుతారు తెలియని ఒక కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉంటారు. సో పంటలు వేసుకోవాలా లేదా, వాటర్ నమ్మాలా లేదా. 80% అగ్రికల్చరు దీంతో డిపెండ్ అయింది. పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ వాటర్ ఉంది, తాగునీరు ఉంది. ఇవన్నీ దెబ్బ కదా వాళ్ళకి. అందుకని వాళ్ళు ఆ బింకాలు బేరాలు పోయారు, ఇన్ని రోజులు డ్రామా చేశారు. ఇప్పుడు కాలబేరానికి వచ్చినట్టు కనిపిస్తుంది. మోడీ ప్రభుత్వం కూడా ఏంది, వాళ్ళతో పాకిస్తాన్ని మనమేమి శత్రు దేశంగా పరిగణించట్లేదు, పాకిస్తాన్ నాశనం అయిపోవాలని కోరుకోవట్లేదు, యుద్ధం కోరుకోవట్లేదు. యుద్ధం అనేది ఏ చిన్న దేశంతో యుద్ధమైనా కూడా పెద్ద దేశానికి కూడా ఇబ్బంది. గతంలో చూసినప్పుడు అమెరికా వియత్నంతో వారు చేసిన, అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో వారు చేసిన, ఈవెన్ పాలస్తీనాతో ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో వారు చేస్తున్న అనేక, మన లేటెస్ట్గా రష్యా ఉక్రెయిన్తో చేస్తున్న చిన్న దేశాల వల్ల పెద్ద దేశాలు కూడా నష్టం జరుగుతుంది. ఒకటి మిలిటరీ పరంగా మన వాళ్ళు కూడా అనేక మంది చనిపోతారు. మొన్న ఆయన కూడా ఎయిర్ మార్షల్ భారత్ చెప్తున్నాడు కదా, కంబాట్ అంటేనే లాసెస్ ఉంటాయని చెప్తున్నాడు ఆయన. కాబట్టి దాని తర్వాత ఎకనామిక్గా పాకిస్తాన్ ఆల్రెడీ దివాలా తీసిన దేశం. అది IMF బెయిలౌట్ల మీద బతుకుతున్నారు. ఆల్రెడీ 25వ బెయిలౌట్ వచ్చింది. IMF 24 అయిపోయింది, 25 వచ్చింది, $1 బిలియన్. వాళ్ళు అప్పటికప్పుడు ఆ ఊపిరి నిలుపుకోవడానికి బెయిలౌట్లు సరిపోతుంది. ఆ దేశంతో మనకి ఎందుకు కాంపిటీషన్? మనం 4th ప్లేస్లో ఉన్నాం ఎకనామీలో, 3rd ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది. 3rd పార్టీ అంటే అది ఐక్యరాజ్య సమితి కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకొక దేశం కావచ్చు. వేరే దేశాలు మన మధ్య రాకూడదు, మనం ఇద్దరమే చర్చలు చేసుకోవాలనేది సిమ్లా అగ్రిమెంట్. దాని ప్రకారం మోడీ ఏమంటాడంటే వేరే దేశాలతో అనవసరం, మన ఇద్దరే కూర్చుందాం చర్చలకి, కానీ ఈ 2 విషయాలే అజెండాలో ఉండాలి, ఇంకా వేరే మేము చర్చకి రామని చెప్తున్నారు. దానికి పాకిస్తాన్ ఇంకొక కొన్ని రోజుల్లో దానికి కూడా ఒప్పుకొని మూసుకొని చర్చలకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన సైన్యం మోహరించుంది, మన ట్రెటీ అవేయన్స్లో ఉంది, వాళ్ళ మీద ఎకనామిక్ శాంక్షన్స్ ఉన్నాయి, ట్రేడ్ ఆగిపోయింది. దీనివల్ల ఖచ్చితంగా పాకిస్తాన్ పైకి ఎన్ని బేరాలు పోయినా పాకిస్తాన్కి నష్టం తప్ప. ఎందుకంటే ఇవాళ అమెరికా ఇండియాని కంట్రోల్ చేసే స్థితిలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా చైనాలో ఉన్న యాపిల్ పెట్టుబడుల్ని చైనా నుంచి విత్డ్రా చేసుకుని ఇండియాలో పెడతామంటే ట్రంప్ ఏమన్నాడు, పెట్టకని నేను బెదిరించాడు. కానీ వాళ్ళు వినట్లేదు, చేసుకుంటున్నారు ఒప్పందాలు మనతో ఆల్రెడీ జరుగుతున్నాయి. కాబట్టి ట్రంప్ అనుకోవచ్చు నేనేదో ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాను, ఇవాళ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అమెరికా బలహీనతలు అమెరికా ఉన్నాయి. ఇప్పుడు చైనాను మొన్నటి వరకు బెదిరించింది, ఏమైంది, మళ్ళీ చైనాతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాబట్టి ట్రంప్ది ఎంత అయిందంటే ఉత్తుత్తి బెదిరింపులు చేస్తాడు, ఎవరన్నా సరెండర్ అవుతారని. సరెండర్ అయిపోతే ఆయన కాలబేరానికి ట్రంప్ కూడా వస్తాడు. అతను వ్యాపారస్తుడు పక్క. పాకిస్తాన్ ఇదంతా గుర్తించే ఇప్పుడు కాలబేరానికి అయితే వచ్చింది. దీనికి ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. గ్లోబల్ లెవెల్లో ఇవాళ ఇండియా బ్రహ్మాండంగా ఉంది అనేక ఫ్రంట్లలో. సో మనం పాకిస్తాన్తో కంపీట్ చేసుకొని పాకిస్తాన్తో యుద్ధం అని చెప్పి వాళ్ళకేముంది, మన దేశాన్ని ప్రోగ్రెస్ని ఆపడానికి కూడా వాళ్ళు యుద్ధం కవింపు చేయొచ్చు. సో మనం ఆ ట్రాప్లో పడకూడదు. సో ఇది మోడీ ప్రభుత్వానికి క్లారిటీ ఉంది, క్లియర్గా ఉంది. మోడీ ప్రభుత్వం యుద్ధం కోరుకోవట్లేదు. ముందు నుంచి కూడా అదే చెప్తుంది, మేము యుద్ధం కోరుకోవట్లేదు, కానీ మీరు వచ్చి మా దేశంలో మా పౌరులను చంపుతుంటే మేము ఊరుకోవడం, మీ టెర్రరిస్ట్ యాక్టివిటీల మీద వాళ్ళ క్యాంపుల మీద అటాక్ చేస్తాం, దానికి మీరు ప్రస్పందనగా మా దేశం మీద అటాక్ చేస్తే మేము రిటాలియేట్. ఇది క్లియర్ స్టాండ్. మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ని ఓడించాలనో యుద్ధం చేయాలనో ఏమీ లేదు. సో ఈ స్టాండ్ క్లియర్గా ఉంది కాబట్టి పాకిస్తాన్కి ఇప్పుడు అర్థమైంది, దీనివల్ల మనకే నష్టం. అక్కడ మిలిటరీలో తిరుగుబాట్లు ఉన్నాయి, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆల్రెడీ పాపులర్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టున్నారు. ఇటువంటి ఒక కండిషన్లో పాకిస్తాన్ ఇప్పుడు కాలబేరానికి వచ్చి మోడీని రిక్వెస్ట్ చేస్తుంది. 99 లాహోర్ అగ్రిమెంటు చేసుకున్నాం కదా అప్పుడు మన వాజ్పేయి ఆధ్వర్యంలో, అలాగే ఇప్పుడు కూడా శాంతి చర్చల అవసరం ఉంది, మేము రెడీగా ఉన్నాము అని పాకిస్తాన్ చెప్పింది. ఇప్పుడు దీనికి ఇండియా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇండియా స్టాండ్ మొన్ననే క్లియర్గా చెప్పాడు కాబట్టి మోడీ
అక్కడ పాకిస్తాన్ ఒక కండిషన్ ఏం పెడుతుందంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరగాలి చర్చలు ఉంటుంది. కానీ ఇండియా క్లియర్గా ఏం చెప్తుంది, 1972 ఇందిరాగాంధీకి జుల్ఫికర్ అలో భుట్టోకి మధ్య జరిగిన సిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అనేది అలో చేయరు. అలాగా ఈ టర్కీ డ్రోన్స్ని మన దేశం మీద పాకిస్తాన్ దాదాపు 400 డ్రోన్స్ ప్రయోగించింది. అంటే మన దేశ పౌరులను చంపడానికి, మన ఎయిర్ బేస్ల మీద అటాక్ చేయడానికి టర్కీ దోహదపడింది. అంటే భారతదేశ ప్రజల్ని చంపుతున్న పాకిస్తాన్కి, చంపడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్కి, చంపుతున్న పాకిస్తాన్కి టర్కీ హెల్ప్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు టర్కీకి మనం హెల్ప్ చేయాలి అనేది ప్రతి ఇండియన్ కూడా కోపంతో రగిలిపోయారు. దాంతో 80% ట్రావెలర్సు ఈ యుద్ధం తర్వాత 80% ట్రావెలర్సు టర్కీకి వెళ్తున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీలు కూడా చాలా ఏజెన్సీలు అంటే ట్రావోమింట్ కానీ, ఈజీ ట్రిప్ కానీ, పికు ట్రైల్ కానీ ఇలాంటి అనేక ట్రావెల్ ఏజెన్సీలు కూడా క్యాన్సిల్ చేసేసారు. దానివల్ల వాళ్ళకి 3,000 నుంచి 4,000 కోట్ల ట్రావెల్ నుంచి వచ్చే ఆదాయం పడిపోయింది. అట్లాగే యాపిల్స్ టర్కీ నుంచి మనం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటాం. మన యాపిల్ దిగుమతిదారులు బ్యాన్ చేశారు దాని బదులు మనం హిమాచల్ ప్రదేశ్ నుంచి, ఇరాన్ నుంచి యాపిల్స్ని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాం. అట్లాగే మార్బుల్స్, ఉదయ్పూర్ మార్బుల్స్లో 14 లక్షల నుంచి 18 లక్షల కోట్లు మార్బుల్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అందులో 70 to 80% టర్కీ నుంచి దిగుమతులు ఉంటాయి మార్బుల్స్. దాన్ని కూడా బ్యాన్ చేసేసారు మన ఉదయ్పూర్ మార్బుల్ అసోసియేషన్ వాళ్ళు. సో అందువల్ల ఏమవుతుందంటే యాపిల్స్ కావచ్చు, యాపిల్స్ అయితే ఒక దాదాపు 5,000 నుంచి 7,000 కోట్ల వ్యాపారం టర్కీకి కట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇండియా ఒక ప్రభుత్వం, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా భారతీయ పౌరులు స్వతంత్రంగా వాళ్ళ మీద ప్రభుత్వం ఏ రకమైన ఒత్తిడి చేయలేదు. సొంతంగా వాళ్ళే ఈ టర్కీకి ఒక బలమైన షాక్ ఇచ్చి కొన్ని వేల కోట్ల నష్టం చేకూర్చారు. టర్కీకి ఒక బలమైన వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఒక టర్కీకి సంబంధించిన అతిపెద్ద కంపెనీని ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆ కంపెనీ ఏంటంటే సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. ఆ సెలబీ అని సింపుల్గా మనకు అని చెప్పచ్చు. ఈ సెలబీ అనే కంపెనీ ఏం చేస్తుందంటే కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుని టర్కీ వ్యతిరేకించింది. కాశ్మీర్ విషయంలో టర్కీ పాకిస్తాన్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. 2024లో టర్కీ నుంచి మన దేశానికి వస్తున్న డిఫెన్స్ దిగుమతులు ఏవైతే ఉన్నాయో ఆ దిగుమతులన్నింటినీ బ్లాంకెట్ బ్యాన్ అంటారు, బ్లాంకెట్ బ్యాన్ విధించింది. అంటే ఎటువంటి దిగుమతులు కూడా రాకూడదు. అట్లాగే టర్కీకి మనకి ట్రావెల్కి సంబంధించిన సంబంధాలు బాగున్నాయి. మన దేశం నుంచి టర్కీకి దాదాపు 2024లో తీసుకుంటే 3,30,000 మంది మన దేశం నుంచి టర్కీకి ట్రావెల్ ఆ ఇయర్లో వెళ్ళొచ్చారు. అట్లాగే టర్కీ నుంచి యాపిల్స్, మార్బుల్స్, కన్జ్యూమర్ గూడ్స్ ఇలాంటివి మనం దిగుమతులు చేసుకుంటాం. అట్లాగే టర్కీ కంపెనీలు కొన్ని మన దేశంలో పెట్టుబడులు పెట్టున్నాయి. ఇప్పుడు ఏం చేశారంటే ఎప్పుడైతే టర్కీ పాకిస్తాన్కి డ్రోన్స్ సప్లై చేసింది, ఈ డ్రోన్స్ కూడా రకరకాల డ్రోన్స్, దాని మీద నేను సపరేట్ వీడియో కూడా చేశాను. ఈ డ్రోన్స్ దాదాపు 1000 డ్రోన్స్ని పాకిస్తాన్కి సప్లై చేసింది. మొత్తం టర్కీ షిప్మెంట్ అంటే డిఫెన్స్ షిప్మెంట్లో అంటే టర్కీ అన్ని దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాలకి డిఫెన్స్ షిప్మెంట్ పంపిస్తుంది కదా, అందులో దాదాపు 50% డిఫెన్స్ షిప్మెంట్ పాకిస్తాన్కే వెళ్తుంది. సో అంతగా పాకిస్తాన్కి టర్కీకి మధ్య డిఫెన్స్కి సంబంధించిన వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ఉమ్మడిగా పాకిస్తాన్ టర్కీ కలిసి డ్రోన్స్ ప్రొడక్షన్ కూడా చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి లో కాస్ట్ వార్ఫేర్ అనేది పాకిస్తాన్ ఎంచుకుంటుంది. లో కాస్ట్ వార్ఫేర్ అంటే డ్రోన్స్ వాళ్ళకి పెద్ద ఖర్చు పడదు. అట్లాగే చైనీస్ నుంచి కూడా 80% టోటల్ పాకిస్తాన్ డిఫెన్స్ 80% చైనా ఎయిర్క్రాఫ్ట్ మీద, చైనా డిఫెన్స్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో అందుకని చైనావి కూడా తక్కువకి ఇస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచంలో దేనైనా కాపీ కొట్టగలరు చైనా. ఫర్ ఎగ్జాంపుల్ S-400 డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి వస్తే దాన్ని చైనా రివర్స్ ఇంజనీరింగ్ పేరుతో దాన్ని కాపీ కొట్టి IQ-9 సిరీస్లో కొన్ని పాకిస్తాన్కి ఇచ్చింది.
ఎయిర్పోర్ట్లలో గ్రౌండింగ్ అంటారు, అంటే గ్రౌండ్ హ్యాండ్లింగ్ అంటారు, గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంటు, ఇట్లాంటి సర్వీసెస్ని ఎయిర్పోర్ట్లో అందిస్తుంది. దాదాపు 8 ఎయిర్పోర్ట్లలో ఇది అందిస్తుంది. అవేవో ఉంటే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, గోవా, కొచ్చిన్, అహ్మదాబాద్, కన్నూర్, ఈ 8 ఎయిర్పోర్ట్లలో ఈ సెలబీ కంపెనీ, ఇది టర్కీ కంపెనీ, ఈ సెలబీ కంపెనీ ఈ సర్వీసెస్ని అందజేస్తుంది. దాదాపు 58,000 ఫ్లైట్లకి ఈ సంవత్సరానికి ఇది సర్వీసెస్ ఇస్తుంది. దాదాపు 5,40,000 టన్నుల కార్గోని ఇది మేనేజ్ చేస్తుంది. ఇందులో 10,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు. ఇప్పుడు ఈ కంపెనీని బ్యాన్ చేసింది ఇండియా. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి కొన్ని వేల కోట్ల లాస్ ఏర్పడుతుంది. ఈ 10,000 ఉద్యోగాలు పోయాయి. ఎందుకంటే చాలా హై రిస్క్ కదా ఎయిర్పోర్ట్లలో ఈ కంపెనీని అలో చేస్తే. ఈ కంపెనీలో పాకిస్తాన్ టెర్రరిస్టులు రావచ్చు, సెక్యూరిటీ హై రిస్క్ కదా. అందుకని మన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్థ దీన్ని బ్యాన్ చేసింది, సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ఇటువంటి నమ్మక ద్రోహి టర్కీ, మనం వాళ్ళు 2023లో ఆ దేశంలో భూకంపం వచ్చి 50,000-60,000 మంది చనిపోతే మనం ఆపరేషన్ దోస్త్ పేరుతో, అంటే ఆపరేషన్ ఫ్రంట్ పేరుతో మోడీ ప్రభుత్వం ఆ దేశానికి సరుకులు, మందులు, నిత్యావసర వస్తువులు, బట్టలు ఇలాంటివన్నీ పంపించింది. అంత హెల్ప్ చేస్తే వాళ్ళ ప్రజల్ని కాపాడడానికి మనం సహాయపడితే మన ప్రజల్ని చంపడానికి అది పాకిస్తాన్కి సహాయపడుతుంది. అందుకని ఇలాంటి సంస్థ ఈ 8 ఎయిర్పోర్ట్లలో కానీ ఉంటే రేపొద్దున పాకిస్తాన్ టెర్రరిస్టులు కూడా వీళ్ళ సహాయం చేస్తారు కదా. వాళ్ళు వచ్చి ఎయిర్పోర్ట్లో 10,000 మందిలో వాళ్ళు దిగారనుకో, 10 మంది దిగితే చాలు కదా 10,000 మందిలో. కాబట్టి అందుకని వీళ్ళని బ్యాన్ చేసింది. బ్యాన్ చేయడం చాలా కరెక్ట్ చర్య. సో దీంతో టర్కీకి ఒక షాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ కంపెనీ ఏదో కథలు చెప్తుంది, లేదు 65% కెనడా, యూకే, యుఎస్ పెట్టుబడులు ఉన్నాయి, ఓన్లీ 35% మాత్రమే టర్కీ కంపెనీలు పెట్టుబడులు ఉన్నాయి, ఇది టర్కీ కంపెనీ అని చెప్పడానికి లేదు అని ఏవో కథలు చెప్తుంది. కానీ ఇండియా ఆ కథలు వినడానికి రెడీగా లేదు. ఇండియాకి మన సెక్యూరిటీ ముఖ్యం, మన పౌరుల భద్రత ముఖ్యం. కాబట్టి ఈ కంపెనీని బ్యాన్ చేయడం 100% కరెక్టు.